నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. కోల్కతా ఇన్సిడెంట్ అండి, చాలా బాధాకరం అని చెప్పొచ్చు. పేరెంట్స్కి కావచ్చు, ఆడపిల్లలకి కావచ్చు, వన్నులో వణుకు పుట్టిస్తుందనే చెప్పుకోవాలి సార్. ఎన్నో ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుతూనే ఉన్నాం. దిశ ఇన్సిడెంట్ కూడా మనం చూస్తే ఆ టైంలో ఒక రకంగా అందరికీ భయాందోళన కలుగజేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కోల్కతాలో ఏదైతే జరిగిందో, ఆ అమ్మాయి చావు కావచ్చు, అమ్మాయిని చంపిన విధానం ఏదైతే ఉంటుందో, మాట్లాడుతూ ఉన్నా, ఆ వార్త వింటూ ఉన్నా తెలియకుండానే భయం పుట్టుకొస్తుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు ఆ అటెంప్ట్ ఏ విధంగా జరిగింది, రీజన్స్ ఏంటి అంటారు? అసలు ఇది కూడా మరొక కిరాతకమైనటువంటి ఘటన అండి, అత్యంత క్రూరంగా జరిగినటువంటిది. మరి ప్రతిసారి వీటి గురించి మాట్లాడుకుని మర్చిపోవటమేనా? 2012లో చూస్తే ఫిజియోథెరపీ ఇంటర్న్ మీద నడుస్తున్నటువంటి బస్సులో 6 గంటల పాటు పెట్టినటువంటి చిత్రహింసలు, నిర్భయ కేసు. 2013లో ఫోటో జర్నలిస్ట్ మీద ముంబైలో శక్తి మిల్స్ కేసు. కతైవా అని 8 సంవత్సరాల బాలిక మీద చేసినటువంటి అత్యాచారం 2019లో. అదే 2019లో హైదరాబాదులో ఒక వెటనరీ డాక్టర్ మీద దిశ కేసు. సో దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమా, ప్రజల, లేదా అభంశుభం తెలియనటువంటి ఆ మహిళల? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే వారి మీద క్రూర మృగాల కింద పడిపోతున్నటువంటి వాళ్ళ ఎవరు 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 దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది? అలాంటి కోవలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని కేసులండి, అలాంటివి ఎన్నో 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 జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. ఒక రోజులో 89 కేసులండి. మరొకటి ఈ రోజున కోల్కతా కేసు. సో ఈ కోల్కతా కేసుకు వచ్చేటప్పటికి 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక వైద్య కళాశాలలో, ఒక హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన. ఎక్కడో మారుమూల, ఎవరూ తిరగనటువంటి ప్రదేశంలో జరిగినటువంటి సంఘటన కాదండి. సో ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి ఇలాంటి ఘటనల నుంచే మన సమాజంలో మార్పు తీసుకురావాలి, మన ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చుకోవాలి. సో సరైనటువంటి విధంగా వ్యవస్థను సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద, మనందరి మీద ఉందండి. ఎందుకంటున్నానంటే 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ హాస్పిటల్లో ఒక మెడికల్ ఇంటర్న్, ఆమె పీజీ చదువుతున్నటువంటి ఒక మెడికల్ ఇంటర్న్ పాపం 36 గంటల పాటు డ్యూటీ చేస్తూ కంటిన్యూ డ్యూటీలో ఉంది. కంటిన్యూ డ్యూటీలో 36 గంటల పాటు చేస్తూ రాత్రి 2 గంటలకు భోజనం చేసి ఇక అలసిపోయి పడుకుందామని అనుకుంటే, ఇంత చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్లో వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కూడా లేవండి. సెమినార్ హాల్లో ఖాళీ ఉంటే అక్కడికి పోయి పడుకుంది ఆ పాపం ఆ తల్లి. పడుకుంటే గాఢ నిద్రలో ఉండగా 2 గంటలకు వెళ్ళి పడుకుంటే గాఢ నిద్రలో ఉండగా 2 గంటల తర్వాత జరిగినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి సంఘటన చివరికి ఆమె ప్రాణాలను తీసేసిందండి. ఎలా అంటే ఆవిడ మీద అత్యాచారం జరిగింది అని రిపోర్ట్ చెబుతూ ఉన్నాయి. ఎట్లా జరిగింది అని చూసినప్పుడు ఆ రిపోర్ట్స్ చూస్తుంటే, చదువుతుంటే అసలు ఒళ్ళు వణుకుతున్నటువంటి పరిస్థితి. పాప ఆ తల్లి ఎట్లా భరించింది, ఎంత బాధను దిగమంగుకొని చివరికి ప్రాణాలు విడిచింది అంటే అసలు ఊహకు అందనటువంటిదండి. ఆవిడ కంటి నుంచి, నోటు నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం, ఒంటి నిండా ఘాట్లు, సో లిప్స్ మీద ఘాట్లు, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. సో అంతేకాకుండా మొత్తం ఈ వేళ్ళు ఇరిగిపోయినాయట. అంటే ఇంకా ఎంత క్రూరం అంటే అంత క్రూరముగా జరిగినటువంటి సంఘటన సుమారుగా 40 నిమిషాల పాటు నరకాన్ని చూసిందండి. సో మరి దీనికి ఎవరు బాధ్యత? 40 నిమిషాలు ఆ అమ్మాయి ఎంత నరకాన్ని అనుభవించుంటుంది, మనోవేదన పెయిన్ ని చూసి ఉంటుంది. సో ఇవి విరిగిపోయినాయి, గోర్లు ఇరిగిపోయినాయి అంట. అంటే ఎంతో పోరాడింది, బతకడం కోసం ఎంతో పోరాడింది, దాని నుంచి బయటికి రావటం కోసం ఎంతో పోరాడినటువంటిది. పాపం చివరికి చనిపోయినటువంటి కేసు. ఇలా జరిగినటువంటి సంఘటనలో చివరికి ఉదయానికి ఆమె సెమీ న్యూడ్గా పడి ఉంటే, చనిపోయి ఉంటే, ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంటు ఆత్మహత్య అని పేరెంట్స్కి ఫోన్ చేశారట. ఇది సుమారుగా 4:40 నిమిషాలకి జరిగినట్టుగా ఘటనలు చెబుతూ ఉన్నాయి. ఆ తర్వాత సుమారుగా 9 గంటలకు ఆ టైంలో పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్కి సంబంధించినటువంటి బంధువుల్లో ఒక ఆవిడ చెబుతూ ఉంది, ఆమె యొక్క కాళ్ళు, ఇప్పుడు చూడండి చెయ్యి ఇలా ఉంది, దీన్ని 90 డిగ్రీస్ అంటే ఇలా వెనక్కి విరిచేస్తే ఎట్లా ఉంది, 2
కాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నాయి. కంటిలో గ్లాసెస్ గుచ్చుకుని ఉన్నాయి. అంటే పాపం ఆవిడ స్పెట్స్ పెట్టుకుని ఉంటుంది. సో, ఆ గ్లాసెస్ కంటి లోపలికి వెళ్ళిపోయినాయి అని ఆమె చెబుతూ ఉందండి. అంటే ఇది జరిగినటువంటి ఘటన. మరి ఎలా పట్టుకున్నారు? ఎలా బయటికి తెలిసింది? ఆ చర్యకి పాల్పడే ముందైనా చేసిన వాడికి కనీసం ఏదో ఒకలాగైనా చట్టాలున్నాయి, నాకు శిక్ష పడుతుందన్న భయం కావచ్చు, అవేం గుర్తు రాలేదా? అసలు ఎలా ఐడెంటిఫై చేశారు ఆ పర్సన్ని తర్వాత? అంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయండి. అది చివరిలో మాట్లాడదాం. సో, ఎలా పట్టుకున్నారు అనేటప్పుడు వచ్చేటప్పటికి ఏమిటంటే, ఇది వార్త తెలిసిన తర్వాత పోలీసు ఇమీడియట్‌గా వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేశారు. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో సీసీటీవీ ఫుటేజ్ అది ఉంటుంది కాబట్టి చాలా కొంతమంది 15, 20 మందిని అనుమానంగా వాళ్ళు చూసి వాళ్ళందరి ఫోన్‌లో అది తీసుకున్నారు. సో, తీసుకుని వాళ్ళు ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ఇంటరాగేషన్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది. 4 గంటలకి ఒక వ్యక్తి సీసీటీవీలో అంటే హాస్పిటల్ లోపలికి ప్రవేశించాడు. అతని చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఆ ఇయర్ ఫోన్సే ఈ ఘటన దగ్గర కూడా దొరికినాయి వాళ్ళకి. ఓకే. సో, ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అతని దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు. ఇది ఒక క్లూ. సో, తర్వాత ఏం చేశారంటే వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళ ఫోన్లన్నీ తీసేసుకున్న తర్వాత ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ వ్యక్తి ఫోన్‌కి కనెక్ట్ అయ్యింది. సో, వాళ్ళకి ఎవిడెన్స్ కరెక్ట్‌గా దొరికింది. వెంటనే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని పేరు సంజయ్ రాయ్. ఇతను ఎవరు అంటే సివిక్ వర్కర్. సివిక్ వర్కర్ అంటే వెస్ట్ బెంగాల్‌లో పోలీసులకి హెల్ప్ చేసేటువంటి వాలంటీర్స్ అన్నమాట అండి. వీళ్ళకి సుమారుగా ఒక 12,000 జీతం ఇస్తారు. పోలీస్‌తో పాటు వాళ్ళకి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఒక అవుట్ పోస్ట్ ఉంది ఆ హాస్పిటల్ లోపట. అవుట్ పోస్ట్‌లో కానిస్టేబుల్ లాగా ఇతను తిరుగుతూ ఉండేటువంటి వాడంట. ఇతని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. 4 పెళ్ళిళ్ళయినాయి. 2 సిస్టర్స్ కూడా ఉన్నారు అతనికి. ఒక కుటుంబం ఉంది. సో, అయినప్పటికీ ఇటువంటి ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తి. సో, ఇక్కడ ఇతను సివిక్ వర్కర్ కాబట్టి పోలీసులతో సంబంధం ఉంది. అక్కడే కూర్చుంటూ ఉంటుంటాడు. కానిస్టేబుల్ ఓకే. లాగే అక్కడే ఉంటూ ఉంటాడు. సో, అతని లోపలికంతా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేటువంటిది అతని చర్యల్లో ఒక బాధ్యత. భాగం. సో, వీటిలో వాళ్ళు ఈవినింగ్ 9 గంటలకు ఎవరో వచ్చారు. వాళ్ళకి ట్రీట్మెంట్‌కి లోపలికి తీసుకెళ్ళాడు. మరలా వెళ్ళిపోయాడు. మరలా 11 గంటలకు వాళ్ళకి ఎక్స్‌రే తీయాలనుకుంటే మరలా వచ్చాడు. ఆ ఎక్స్‌రే కూడా తీయించాడు. మరలా వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక పేషెంట్ వస్తే సుమారుగా 12 గంటలు, 12:30 టైంలో వాళ్ళకి ట్రీట్మెంటు, ఆపరేషన్‌కి సంబంధించినటువంటివి ఏవో ఏర్పాట్లు చేసి అక్కడ వాళ్ళ బంధువులతో కలిసి మద్యం సేవించాడు అని పోలీసులు చెబుతున్నటువంటి వార్త అండి. ఎక్కడ? హాస్పిటల్ పరిసరాలలో మద్యం సేవించి ఆ తర్వాత వాళ్ళంతా ఆపరేషన్‌కి ఎవరైతే వచ్చారో సర్జరీకి వచ్చినటువంటి వాళ్ళది అయిపోయిన తర్వాత మిగిలిన బంధువులందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా 4 గంటల టైంలో అతను వెళ్ళిపోయి 4 గంటల టైంలో లోపలికి మరలా ఆఫీసులో ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి టైంలో పాపం ఈమె అలసిపోయి పడుకున్నటువంటి డాక్టరు అక్కడ సెమినార్ హాల్‌లో పడుకుని ఉన్నదామె. సో, ఆమె మీద ఈ వ్యక్తి అత్యాచారం చేశాడు క్రూరంగా అనేటువంటిది క్లియర్‌గా తెలుస్తుంది. అసలు ఆయన క్యారెక్టర్ మనం చూసుకున్న 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటేనే అర్థమవుతుంది. ఆ పైశాచికత్వం ఏదైతే ఉంటుందో దాన్ని భరించలేక చేసుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది. అవునండి. ఇంత నీచానికి దిగజారి చంపేసి క్రూరంగా, అతి క్రూరంగా అసలు మాట్లాడుకోవడానికి కూడా ఒళ్ళు గగురు పుడ్చే విధంగా ఉంది ఆ చావు మనం మాట్లాడడానికి. అవునండి. అవును. అంటే చాలా దౌర్భాగ్యం. మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం రావటం చాలా దౌర్భాగ్యం. సమాజం యొక్క దౌర్భాగ్యం. చాలా సంఘటనలు నేను ముందులో చెప్పాను. చాలా అంటే దేశంలోనే చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్క విషయం చూడండి. సెమీ న్యూడ్‌గా ఉంది. రక్తపు మరుగులా ఉంది ఆమె. అలాంటి సందర్భంలో పోలీసులు వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్‌కి ఎట్లా చెప్పారు? పాయింట్ నంబర్ 1. సెకండ్ పాయింట్, పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా 3 గంటల వరకు ఆమె బాడీని వాళ్ళకి చూపించలేదు. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి ఈ యొక్క రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్లో సువర్ణ గోస్వామి అని మరొక డాక్టర్ కంప్లీట్గా ఎగ్జామైన్ చేసి ఆయన ప్రెస్ మీట్లో ఒక విషయాన్ని చెప్పారు. ఆమె బాడీలో ఒక 151 గ్రామ్స్ వైట్ థిక్ ఫ్లూయిడ్ ఉంది. సో, అది సెమెన్ అని ఆయన చెప్తున్నటువంటి ఇది. అంటే ఇది ఒక్క వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని అత్యాచారం చేసినట్టుగా అని మరొక వార్త. అంటే ఈ విధంగా అనేకమైనటువంటి అనుమానాలు ఈ కేసులో వస్తున్నాయండి. ఇంకొక 4వ విషయం చెప్తాను మీకు. ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటాడో ఆ ప్రిన్సిపాల్ రిజైన్ చేయాలి అని పట్టుపడితే అక్కడ
ఆ డాక్టర్స్ అంతా కూడా రిజైన్ చేస్తే గవర్నమెంట్ వితిన్ 24 అవర్స్లో వేరే చోట పోస్టింగ్ ఇచ్చిందండి. అంటే అంత ఇన్ఫ్లుయెన్సెస్ ఏదన్నా ఉన్నాయా? వేరే సంఘటనలు ఏదో బలమైనటువంటి ఘటనలు దీని వెనక ఉండి ఉంటాయి. ఈ చావు వెనక అనేటువంటి అనుమానాలు ప్రస్తుతానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి సజీవంగా clearగా. ఉన్నాయండి. సో మరి ఇది రేపు ఎల్లుండి ఏం జరుగుతుందా, దీనికి సంబంధించిన సమాధానాలు ఎలా వస్తాయో చూడవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. తీర్పు ఎలా తీసుకోవాలంటారు? దీనికి ఎటువంటి సెక్షన్స్ రావాలి, ఎటువంటి యాక్షన్స్ వర్క్ అవ్వాలి అంటారు అసలు? ఉషా గారు, ఖచ్చితంగా దేశంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి విషయం ఇది చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చూడండి. సో గవర్నమెంట్ తర్వాత మరలా హైకోర్టు చెప్పడంతో సిబిఐకి కేసు ఇవ్వడం జరిగింది. ఇదేమవుతుంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య వార్ కింద స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది, నా అసమర్థత ఇది నా అసమర్థత కాదు అని చెప్పుకోవడానికి వీళ్ళు చెప్పడం, వేరే వాళ్ళు ఏంటంటే అపోనెంట్స్ ఏమిటంటే ఇది వాళ్ళ గవర్నమెంట్ అసమర్థతే అనేటువంటిది. ఈ యొక్క గేమ్లో ప్రజలు నలిగిపోతున్నారు, మన భారత సమాజం నలిగిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఒక్కటేమిటంటే అండి, ప్రతి గవర్నమెంటు కూడా సంఘటన జరిగితే చూడండి, అంటే పెద్ద స్టేట్స్లో సంఘటన జరగచ్చు, కానీ జరిగిన తరువాత అంటే జరగటం అనేది గవర్నమెంట్ ఇది కాదు కదండి, వాళ్ళ తప్పు కాదు కదా. కానీ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా బాధ్యతగా స్పందించింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. సో దాన్ని కట్టడి చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మనకి హైదరాబాద్లో జరిగినటువంటి దిశ సంఘటన జరిగింది. అంటే లీగల్ ప్రాసెస్లో చాలా లేట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికన్నా ముందు గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా స్పందిస్తాయి, వెంటనే వాళ్ళ యొక్క లీడ్స్ని ఏ విధంగా తెస్తారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఆ రోజున సజ్జనార్ గారు చేసినటువంటి చర్యను చాలామంది స్పందించారంటే, సో అప్రిషియేట్ చేశారు. సో అతి తక్కువ మంది దాన్ని వ్యతిరేకించారు, కానీ అతి ఎక్కువ మంది ఏంటంటే దాన్ని అప్రిషియేట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మనం చెబుతున్నటువంటిది ఏమిటంటే అండి, ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, మనం ప్రెజర్ తీసుకురావాలి గవర్నమెంట్ మీద. నేను చెప్పేది ఏమిటంటే, ఆ గవర్నమెంట్లో ఇప్పుడు ఏదైతే మహిళా శిశు సంక్షేమం ఉందనుకుందామండి, దాంట్లో ఒక సెపరేట్ వింగ్ని తీసుకురావాలి. ఆ సెపరేట్ వింగ్ తీసుకురావడమే కాకుండా ఇలాంటి కేసెస్ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో దీన్ని హ్యాండిల్ చేసే డెడికేటెడ్ టీమ్స్ని పెట్టవలసినటువంటి అవసరం ఉంది. వితిన్ అవర్స్లో దానికి ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది అన్నట్టు, ఖచ్చితంగా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్స్ ఆ దిశగా స్పందించాలి. అంతేకాకుండా ఇది ప్రధాన పక్షం ప్రతిపక్షం అనేటువంటి గొడవలో వీళ్ళనంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని మరింత కిందకి లాగేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉందండి. సో కాబట్టి ఇటువంటి చర్యలు రావాలి. ఈ చర్యలు రావటానికి ప్రతి ఒక్కరూ కూడా నడుము బిగించాలి అనేటువంటిది. ఎందుకంటే ఎవరో అమ్మాయి కాదండి, సో మన అమ్మాయి, మన దేశంలో ఉన్నటువంటి అమ్మాయి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయి. సో ఎవరికైనా ఆ బాధే. సో మరి అంటే ఆ గ్యారంటీ లేకపోతే, బయటికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తామనేటువంటి గ్యారంటీ లేకపోతే ఎవరండి? సో ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి క్షేమంగా వస్తామన్న గ్యారంటీ ఎప్పుడైతే సమాజం, న్యాయస్థానాలు, రక్షణ భద్రత సిబ్బంది కల్పిస్తూ ఉంటుందో, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళి స్వేచ్ఛగా పని చేసుకుని వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎంత అప్డేట్ అయిపోతున్నామో, ఎంత 2024కి మనం వచ్చి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇటువంటివి విక్టిమ్స్గా మిగిలిపోతూ ఉన్నాము. వీటికి సరైన న్యాయం దొరకట్లేదు. సంవత్సరాలు పేరెంట్స్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మూగజీవాల్లాగా పడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సొంత పిల్లల్ని పోగొట్టుకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ఈ అమ్మాయి విషయానికి సంబంధించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడున్నా తనకి జస్టిస్ జరగాలని, ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ ఫ్యామిలీకి అయితే జస్టిస్ వీలైనంత త్వరగా రావాలని, మీరు అన్నట్టుగానే యాక్షన్ అనేది ఎంత త్వరగా అయితే అంత ఇమ్మీడియట్గా తీసుకుని ఇంకొకళ్ళు ఇటువంటివి చేయాలి అంటే ఆలోచించి భయపడే అంతలా శిక్షలు రావాలనే కోరుకుందాం. ఆ పనిష్మెంట్స్ ఉండాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్.